హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. అయితే ఒక న్యూస్ అయితే 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. బాలకృష్ణ ఒక రీమేక్ మూవీలో నటిస్తున్నారు అని. అది మలయాళం మూవీ అయిన ఆవేశం మూవీ అనమాట. ఫహద్ ఫాజిల్ ఆ చిత్రంలో హీరోగా నటించారు. ఆ చిత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందనమాట. ప్రజెంట్ బాలకృష్ణ రీమేక్ మూవీలకు చాలా దూరంగా ఉంటున్నారు అనమాట. గతంలో 2004లో లక్ష్మీ నరసింహ మూవీ రీమేక్ మూవీ అనమాట. తమిళ మూవీ అయిన సామి మూవీకి అప్పటి నుంచి లక్ష్మీ నరసింహ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా తను రీమేక్ జోలికి వెళ్ళలేదు. తను యంగ్ హీరోగా ఉన్నప్పుడు అప్పుడు రీమేక్ సినిమాలో చాలా సినిమాలో నటించారనమాట. ప్రజెంట్ అయితే తను రీమేక్ సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి టైంలో తను రీమేక్ సినిమాలో నటిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. అంతేకాకుండా నటించే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఆవేశం మూవీ యొక్క రైట్స్ ని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వారు కొనుగోలు చేశారట. ఇంతవరకు తెలుగులో ఓటీటీలో రిలీజ్ కాలేదు. మిగతా భాషలో ఓటీటీలో రిలీజ్ అయినా తెలుగులో అయితే ఇంకా రిలీజ్ కాలేదన్నమాట. అందువలన మైత్రి మూవీ మేకర్స్ వారు బాలయ్యతో ఈ మూవీ చేయించాలని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి బాలయ్య యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆవేశం మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. అందువలన బాలయ్య చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అక్కడ 30 కోట్ల బడ్జెట్ అనమాట ఈ చిత్రానికి. ఈ చిత్రం 156 కోట్ల వరకు కలెక్షన్ సాధించింది. మరి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీని ఎవరు కాదంటారు? చెప్పలేం. బాలయ్య నటించినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కాకపోతే నటించే ఛాన్సే ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే తన యొక్క మూవీ లైనప్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎన్బికే 109 తర్వాత బోయపాటి శ్రీనితో ఉంది. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. అయినా సరే మరి రీమేక్ మూవీలో నటిస్తారా అంటే ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. చాలా మంచి మూవీ ఆవేశం మూవీ. ఫహద్ ఫాజిల్ తన యొక్క నటనతోనే ఈ మూవీకి ప్రాణం పోశారనమాట. అందువలన బ్లాక్ బాస్టర్ హిట్, బ్లాక్ బాస్టర్ రికార్డులతో దూసుకుపోయింది ఆవేశం మూవీ. తెలుగులో ఓటీటీలో కూడా రిలీజ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ చిత్రాన్ని అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు రీమేక్ అయితే చేస్తారు. బట్ హీరో ఎవరనేది చూడాలి. బాలకృష్ణ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి బాలకృష్ణ చేస్తారా లేదా అనేది చూడాలి. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఆవేశం మూవీ యొక్క రీమేక్ చిత్రంలో బాలయ్య నటిస్తే బాగుంటుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.